కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేశామని చెప్పారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్దమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోరడమంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తప్పించుకునే ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందని తాము ఊహించలేదని మరో 20 రోజుల్లో పదవి విరమణ చేస్తున్న సీజేఐ అన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వాదనలు విని విచారణను ముగిస్తామని, ఆ తర్వాతే విస్తృత ధర్మాసనానికి ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పిటిషనర్ల న్యాయవాది అరవింద్ డాటర్ వాదనలు వినిపిస్తూ ఐటాట్, క్యాట్ లాంటి ట్రైబ్యునల్ల నియామకాలకు సంబంధించి ఎన్నోసార్లు వడపోతలతో ప్రతిభావంతుల జాబితా సిద్దమైన తర్వాత హఠాత్తుగా జాబితాను పక్కన పెడుతున్నారని, తాజా ఎంపికలకు ఆదేశిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసార్లు కొత్త ప్రతిభావంతులు జాబితాను తయారు చేయకుండా వెయిటింగ్ లిస్టులో ఉన్న వారితో నింపేస్తున్నారని వెల్లడించారు. అందువల్లే ప్రతిభావంతుల జాబితా విషయంలో స్థిరంగా ఒకే విధానం అవలంబించడం కుదరడం లేదని అటార్నీ జనరల్ వివరించారు.